వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ఖజానా లెక్కలను వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి. దాహమని వచ్చి 2.5 తులాల బంగారు గొలుసు తెంచుకొని పరార్. విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన హెచ్ఎం. హైదరాబాద్ ముసరాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్లో పోలీసుల బూట్లు చెప్పులు ఎత్తుకెళ్లిన దొంగలు. ఢిల్లీలో మీడియా సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం తక్కళ్లపల్లి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా 20 లక్షలతో నిర్మించుకున్న పల్లె దవాఖాన నిర్మాణ పనులకు స్థల పరిశీలన చేసి పల్లె దవాఖాన నిర్మాణానికి భూమి దానం చేసిన హనుమాన్ రెడ్డిని శాల్వాతో సత్కరించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముస్కు ఎల్లారెడ్డి, దశరథారెడ్డి, బాలముకుందం, రవీందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, విక్రమ్, రమణారెడ్డి, కృష్ణ, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ పల్లె దవాఖానా పనులు త్వరగా చేయాలని చెప్పి రావడం జరిగింది. ఇది పెద్ద అఫీషియల్ కార్యక్రమం కాదు, ముందుగా అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రికార్డ్ చేస్తున్నారు, రికార్డ్స్ రొటీన్గా ప్రోగ్రాం పెట్టి మనం చేసాం. తక్కలపల్లి గ్రామంలో మిత్రులు, మాజీ సర్పంచ్ భర్త, సీనియర్ నాయకులు, సోదర సమానుడు హనుమాన్ రెడ్డి నాకు ఇక్కడ ప్రభుత్వ స్థలం లేకపోతే వారు రోడ్డుకు దగ్గర, ఇంటికి దగ్గర రోడ్డు కూడా వేయించి 2 గుంటల పైన ఇస్తాను మాట ఇచ్చారు తహసీల్దార్ గారు. 2 గుంటల పైన ఇస్తాను మాట ఇచ్చారు. వారికి నేను మొట్టమొదటిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈ పల్లె దవాఖానా పనులు ఈరోజు ప్రారంభిస్తున్న సందర్భంలో వచ్చిన మా గౌరవ తహసీల్దార్ గారికి, ఎంపీఓ గారికి, ఏఈ రాజమల్లయ్య గారికి, వైద్య అధికారులకు, మా శ్రీనివాస్ గారికి, మేడం గారికి, సిబ్బందికి అందరికీ, R&B రెవెన్యూ సిబ్బందికి, రాజకీయాల్లో మన మండలంలో పితామహులు లాంటైన పెద్దలు ఎల్లారెడ్డి గారికి, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి గారు, మా బాలముకుందం గారు, రవీందర్ రెడ్డి గారు, చాలా గ్రామాల నుంచి గత 5 సంవత్సరాల్లో యువతను బాగా ప్రోత్సహించిన అందరు సర్పంచులు. ఈనాటి తక్కలపల్లి గ్రామంలో పల్లె దవాఖానా భూమి పూజకు వచ్చినటువంటి మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, అట్లాగే మాజీ జడ్పీసీ ఎల్లారెడ్డి గారికి, వివిధ గ్రామాల నుంచి మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు మరియు మా తక్కలపల్లి గ్రామ ఆడపడుచులు అందరికీ నా యొక్క నమస్కారం చెప్తూ, మనకు ఎన్నో ఊర్లకెళ్ళి మన ఊరికి దవాఖానా మంజూరు ఇచ్చినందుకు వారికి మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇంకా ముందు మనకు ఎన్నో పథకాలు కూడా మనకు మంజూరు చేస్తారని కూడా కోరుకుంటున్నాము. ఒక్కటి ముఖ్యంగా సార్కు, ఎమ్మెల్యే గారికి ఈ సభాముఖంగా తెలియజేది ఏంటంటే, ఇక్కడ ఒక వాడకట్ల 4 పోల్ల కొరకు 10 సంవత్సరాల మేము ఎంబడి తిరుగుతున్నాం. వాళ్ళు ఏమనంటే కొనుక్కోపోమంటున్నారు. కొనుక్కోవాలంటే వాళ్ళకు ఇల్లు కట్టుకుంటే కష్టం ఉందంటే పోలు కొనుక్కోవడానికి ఎంత ఇబ్బంది అవుతుందో అది మీకు కూడా తెలుసు, మాకు తెలుసు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి సీసీ రోడ్డును, కరెంటు పోలు ఇప్పించాలని చెప్పి కూడా ఈ సభ ముఖంగా మనం చేస్తున్నాను. అట్లాగే
రైతులు ఒకటి మీరు రేపు అసెంబ్లీకి పోతారు కాబట్టి మీకు తెలియజేస్తున్నా సార్, ఒక రైతుగా మన మార్కెట్ మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. జిల్లాలుగా మన మండలంలో కాకుండా ప్రతి 4 ఊర్లకు ఒకటి సెంటర్ ఓపెన్ చేస్తే, ఎందుకంటే మక్క పంట బాగా పండింది కాబట్టి దళారులు ఏం చేస్తారంటే ధర తీస్తారు. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా సెంటర్లు 2-3 గ్రామాలకు ఒక సెంటర్ ఓపెన్ చేయాలని చెప్పి కూడా ఈ సభగా మనవి చేస్తూ అవకాశం ఇచ్చారు. తకల్లపల్లిలోని పల్లె దవాఖానా కొరకు ఇనాగ్రేషన్ కొరకు వచ్చిన మన ఫౌండేషన్ కొరకు వచ్చిన మన ఎమ్మెల్యే గారు సంజయ్ అన్న గారికి, ఎల్లారెడ్డి మామ గారికి మరియు ఆఫీసర్స్కి, వివిధ గ్రామం నుంచి వచ్చిన సర్పంచ్ల గారికి అందరికీ కృతజ్ఞతలు. రేపు పిఠాపురంలో జరిగే జయకేతనం సభను విజయవంతం చేయాలి. పోలవరం ఎమ్మెల్యే చిది బాలరాజు పిలుపునిచ్చారు. తారీఖున అంటే రేపు జనసేన పార్టీ యొక్క 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పిఠాపురంలో చిత్రాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి జయకేతనం అనే నామకరణం పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు దీనికి నామకరణం చేయడం జరిగింది. జయకేతనం సభకి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు, ప్రేక్షకులు అందరూ కూడా భారీ ఎత్తున తరలి రావాలని పోలవరం నియోజకవర్గం నుంచి కోరుకుంటున్నాం. అలాగే ఆ రోజు రేపు 14వ తారీఖున జరగబోయేటువంటి జయకేతన సభలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏవైతే రేపు జరగబోయేటువంటి జనసేన పార్టీ బలోపేతానికి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. అలాగే జనసేన పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ఉత్తేజపరిచే విధంగా రేపు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా రేపు ప్రపంచవ్యాప్తంగా కూడా జనసేన పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం చూసే విధంగా రేపు సన్నాహాలు జరుగుతున్నాయి. అక్కడ మనోహర్ గారు పర్యవేక్షణలో ఎమ్మెల్యేలు, అలాగే మంత్రులు, ఎంపీలు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తూ ఈ సభని జయప్రదం చేయడానికి కృషి చేస్తున్నారు. అలాగే నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడానికి ఉత్సాహం చూపుతున్నారు. కనుక రేపు మీ అందరూ కూడా విచ్చేసి జయకేతనాన్ని అనే సభని విజయవంతం చేయవలసి కోరుతున్నాం. అలాగే రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతం అవ్వడానికి మీ అందరి సహాయ సహకారాలు, మాకు ముఖ్యంగా కార్యకర్తల సహాయ సహకారాలు కావాలి. కాబట్టి మీ అందరు రేపు ఈ జయకేతనాన్ని ఇచ్చేసి భారీగా విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అజంజాహీ మిల్ కార్మికులకు మిల్లు స్థలంలోనే 200 గజాల స్థలాన్ని ఇవ్వాలని అజంజాహీ మిల్ కార్మిక సంఘం నాయకురాలు యశోదారెడ్డి డిమాండ్ చేశారు. ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు ఈరోజు వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ కలిసి కార్మికులందరికీ మిల్లు స్థలంలోనే ఇంటి నిర్మాణ స్థలాన్ని కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు. 318 మంది కార్మికులకు వేరే చోట స్థలాన్ని కేటాయిస్తామని ప్రభుత్వం అనడం సరైనది కాదని, ఏదైతే మిల్లు ఉన్న స్థలంలో కార్మికులకు సరిపడా భూమి ఉందని వెంటనే రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని గుర్తించి కార్మికులకు ఇవ్వాలని, అదేవిధంగా కార్మిక భవన స్థలంలో నూతన భవనాన్ని నిర్మించి తక్షణమే కార్మికులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. వాడు ఏమంటున్నాడు డైరెక్ట్ గా నేను 10,000 మందికి ఇస్తానా, 10,000 మంది కోసం మానవులే మందికి వస్తావా, నీ సొంతగా ఏమన్నా ఉంటే ఇచ్చుకోమని. నేను కార్మిక యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్. నా పేరు సింగిరెడ్డి యశోద. నేను దళితురాలను. మాకు 22 సంవత్సరాల నుంచి ఈ పోరాటం చేస్తుంటే
అజంజాహి మిల్లు తీర్పు ఏంటిదంటే అక్కడ మిల్లు భూములు ఓసీటీలనే భూములు ఇవ్వాలని మాకు తీర్పు వచ్చింది. అయితే తీర్పు ప్రకారం ఇవ్వకుండా వీళ్ళు దళితులు ఇంత విలువైన భూములలో ఎందుకు ఉండాలి? వీళ్ళని తీసుకుపోయి ఊరు బయట వేయాలి. మరి మాకు హక్కు లేదా అందరిలాగా ఊరు మధ్యలో బతకడానికి? మరి ఓట్లు వేయడానికి అన్నిటికీ మేము పనికొస్తాం, కానీ ఊరు మధ్యలో బ్రతకడానికి మేము పనికిరాము. కాబట్టి మమ్మల్ని తీసుకుపోయి ఎక్కడో నివాస యోగ్యం లేని దగ్గర పడేసిండ్రు. మరి మాకు ఉండడం ఇష్టం లేదు అక్కడ. మరి మేము మా పోరాటం ఇక్కడే కొనసాగిస్తాం, మా భూమి ఇక్కడే కావాలి. మరి భూమి ఇక్కడ ఇవ్వకపోగా యూనియన్ ఆఫీసును కూడా కబ్జా చేసుకున్నారు. అటు మాకు అది లేకుండా ఇటు ఇది లేకుండా పెద్ద పెద్ద నాయకుల చేతులు కలిపి మాకు ఎక్కడ భూమి లేకుండా చేస్తున్నారు. మరి మాకు ఏంటిది? మేము చేసిన తప్పేంటిది? మేము అందరిలాగా పుట్టలేదా? మరి మా తల్లిదండ్రులు అక్కడ కష్టపడ్డారు, వాళ్ళ చెమటతో తడిచిన భూమే మాకు కావాలి. మేము ఎవరి సొంత భూములు అడుగుతలేము, సొంత ఆస్తులు అడుగుతలేము. అవి మాకు హక్కుగా వచ్చిన భూములు మాకు కావాలి. మరి దానికి కూడా మీరు పనికిరారు అని మాట్లాడినట్టు అయ్యేది ఉంటే దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాం. లాస్ట్కు మా ప్రాణ త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. మరి మీ ద్వారా మాకేమైనా న్యాయం జరుగుతుందేమో చూడాలని అనుకుంటున్నాం. నా పేరు సింగిరెడ్డి యశోద. పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పిఠాపురం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నందు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో 15వ ఆవిర్భావ దినోత్సవం వైఎస్ఆర్సీపీ నాయకుల సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. అనంతరం కాకినాడ యువత పోరు కార్యక్రమంకు అత్యంత సమూహంతో ప్రయాణమై వెళ్దామని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ ఉన్నంత కాలం నీ వైఎస్ఆర్సీపీ పార్టీకే కట్టుబడి ఉంటామని, జగన్ వెంటే నడుస్తామని, 15వ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ కార్యక్రమం అత్యంత ఘనంగా జరుపుకున్నామని, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా ప్రెసిడెంట్ వర్ధినేడి సుజాత మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ 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 జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్ జోహార్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. అందరికీ హృదయపూర్వకంగా మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. మండల పార్టీ అధ్యక్షులు కూడా చెప్పారు, ఇందాకే చెప్పిన కుటుంబం నాయకులు, పార్టీ అధ్యక్షులు మొట్టమొదటి సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు ప్రత్యేకంగా మండల పరిషత్ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా జగనన్న వెంట ఉన్న వారందరికీ ప్రత్యేకంగా కార్యక్రమాలు మనం ఏ క్షణంలో మనకి ఎలక్షన్ వచ్చినా మన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి వంగగీత గారి విశ్వనాథ్ గారి సమక్షంలో మనం సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వివిధ పదవుల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. 14 వసంతాలు పూర్తి చేసుకుని ఈరోజు 15వ వసంతం అడుగుడుతున్న సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పిఠాపురంలో నియోజకవర్గం మొత్తం అందరూ కూడా అన్ని గ్రామాల నుండి, మండలాల నుండి, అదేవిధంగా పట్టణాల నుండి, వార్డుల నుండి కూడా నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా ఇక్కడ చేరి
అందరూ అన్ని విషయాలు చర్చించుకుని ప్రజల సమస్యలు చర్చించుకుని జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఒక్కటే, ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల వెన్నంటి ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడు విద్య కోసం కానీ, తాగునీటి కోసం కానీ, సాగునీటి కోసం కానీ, వైద్యం కోసం కానీ, ప్రజల యొక్క గౌరవాన్ని నిలబడడానికి కానీ, మహిళలకి అండగా ఉండడానికి కానీ, ఆర్థిక కార్యక్రమాలు కార్మికులకు కానీ అన్ని వర్గాలకి అండగా మన ప్రభుత్వం నిలిచింది. అదేవిధంగా అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఈ 8 నెలల్లో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయకుండా ప్రజల్ని అన్ని వర్గాల్ని ఇబ్బందులకి గురి చేస్తుంది. కాబట్టి ఈరోజు మనం పోరుబాట చేపట్టాలని యువత పోరుబాటుని కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కూడా అందులో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇవ్వడం జరగలేదు, వసతి దీవెన ఇవ్వలేదు, విద్యా దీవెన ఇవ్వలేదు, వైద్య కళాశాలని ప్రైవేటీకరణ చేస్తుంది, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ఇవన్నీ కూడా తక్షణం కల్పించాలని డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని కాకినాడలో చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల వెన్నంటే ఉంటుంది, ప్రజల సమస్యలకి అండదండంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తాం. తెలంగాణ ప్రజలను జాగృతి చేసేందుకు కల్వకుంట్ల కవిత పాదయాత్ర చేస్తుందని తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకురాలు నూకల రాణి తెలిపారు. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా వరంగల్ కాశీబుగ్గ రంగనాథ స్వామి దేవాలయం వద్ద కేక్ కట్ చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సన్మానించి కాశీబుగ్గ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాగృతి ఎక్కడిది అని అన్నవారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని, నేటి నుండి జాగృతికి పూర్వ వైభవం తీసుకువస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి మహిళకు జాగృతి అండగా ఉంటుందని తెలిపారు. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలికి శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు. అక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క మహిళకు మనం చైతన్యవంతులను చేయాలి, మళ్ళీ జాగృతపరచాలని ప్రతి ఒక్క డిస్టిక్ వైజ్గా పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్క ఖండంలో కూడా మన జాగృతిని చాటి చెప్పుతూ ముందుకు సాగడం జరుగుతుంది. అదేవిధంగా గత ఒక సంవత్సరం మేము జాగృతి వేడుకలు చేసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ మా అక్క వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరిలో మాకు చైతన్యం నింపుతుంది. ప్రతి ఒక్కరికి మాకు మీటింగ్స్ పెట్టి మనం ప్రజలలో మళ్ళీ దూసుకెళ్ళాలి, ప్రజలలో మహిళలలో మనం చైతన్యం ఇంకా తీసుకురావాలి అని ఒక ఉద్దేశంతో అక్క చెప్పిన మాటలు మేము ఒక కృషి లెక్క తీసుకొని అందరికీ కూడా సహాయం చేయాలి, అందరికీ మనము మహిళలకు తోడుగుండాలని మేము కార్యక్రమాలు చేపడుతున్నాము. అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏ రోజైనా మేము కవితక్క పుట్టినరోజు నాడే వేడుకలు జరుపుకుంటాము. అదేవిధంగా ఈరోజు కూడా అక్క బర్త్డే సందర్భంగా కాశీబుగ్గ శివాలయం దగ్గర వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకల్లో 50 మంది వృద్ధులకు మనము చీరల పంపిణీ చేసినాము. అదేవిధంగా అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా మన తెలంగాణ ఉద్యమకారులను కూడా మరొకసారి గుర్తించి వాళ్ళను సత్కరించడం జరిగింది. శాలువల కండువలతోని మన షీల్డులు కూడా ఇవ్వడం జరిగింది. మేము మహిళలను ప్రత్యేకంగా మా జాగృతే
గుర్తిస్తుంది. మా జాగృతి ద్వారానే మేము ఏది కానీ మహిళల్లోకి తీసుకురావడం జరుగుతుంది. అక్కకు ప్రతి ఒక్కరి తరపున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అన్నదానం కూడా మా ఘనంగా చేయడం జరుగుతుంది. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో నిన్న సాయంత్రం సబ్ డిఎఫ్ వెంకట సుబ్బయ్య మడకం రాజేష్ అనే వ్యక్తిని భౌతికంగా దాడి చేసిన ఘటన తెలుసుకొని ఈరోజు గవర్నమెంట్ ఆసుపత్రి జంగారెడ్డిగూడెంలో చికిత్స పొందుతున్న రాజేష్ను పరామర్శించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు మరియు జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమునుగు రవికుమార్ గారు, బుట్టాయిగూడెం జనసేన మండల ప్రెసిడెంట్ బుచ్చిరాజు గారు బాధితుడిని దాడి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పత్రికా మీడియా ముఖంగా దాడి గల కారణాలు తెలుసుకుంటున్నాము అని తెలియజేశారు. దీని మీద ఎంక్వైరీ చేసి తప్పు ఎవరిదైనా క్షమించేది లేదు, దానికి తగ్గ చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మడకం రాజేష్ అనే వ్యక్తిని నిన్న సాయంత్రం సబ్ డిఎఫ్ అయినటువంటి వెంకట సుబ్బయ్య గారు అతని మీద చేయి చేసుకోవడం, అలాగే అతన్ని కాళ్ళు చేతులు కట్టేసి కొట్టారనేటువంటిది బాధితులు చెప్తున్నారు. వెంటనే డాక్టర్ గారి తరఫున చూడటం జరిగింది. కొద్దిగా లోపల దెబ్బలు ఉన్నాయి, అతను కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు.
మంచి వైద్య సదుపాయం అందించమని డాక్టర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే రేపు మేము దీని మీద పూర్తిగా క్షేత్రస్థాయిలో ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద వివరణ అడిగి తెలుసుకొని దానిపై తదుపరి చర్యలు ఈ సంఘటనపై తీసుకోవడం జరుగుతుంది. ప్రపంచ కిడ్నీ దినోత్సవం 2025 సందర్భంగా అపోలో డయాలసిస్ క్లినికల్ భారతదేశం అంతటా సమగ్ర అవగాహన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సంవత్సరం థీమ్ మీ కిడ్నీలు బాగున్నాయా, ముందుగానే గుర్తించండి, కిడ్నీ ఆరోగ్యాన్ని రక్షించండి. ఈ చొరవలో ఆరోగ్య చర్చలు, ఉచిత స్క్రీనింగ్ శిబిరాలు మరియు సిఎస్ఆర్ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవి ముందస్తు గుర్తింపు మరియు నివారణ, మూత్రపిండాల సంరక్షణ యొక్క ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఉన్నాయి. ఈ సందర్భంగా అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్స్ ప్రజలకు మరియు క్రియాటిన్ పరీక్షలను నిర్వహించింది. అదనంగా ఆరోగ్య సంరక్షణ నిపుణులు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి నివారించడానికి మూత్రపిండాల ఆరోగ్యం, ప్రమాద కారకాలు మరియు జీవన శైలి మార్పులపై ఇంటరాక్టివ్ సెషన్లకు నాయకత్వం వహించారు. దేశవ్యాప్తంగా అపోలో డయాలసిస్ క్లినికల్ 5,000 కంటే ఎక్కువ ఉచిత యూరియా మరియు క్రియాటిన్ పరీక్షలను సులభతరం చేశాయి. ఇవి మెరుగైన మూత్రపిండాల ఆరోగ్యం కోసం ముందస్తు రోగ నిర్ధారణ మరియు సకాలంలో జోక్యం చేసుకునేలా చూసుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ కేవీ మరియు అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ కృష్ణమూర్తి చురుకైన కిడ్నీ సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.